ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవా యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం మీరు ఇచ్చిన వాక్యధ్యానాన్ని బట్టి ప్రభావం మీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను దేవా. ఈ వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు ఒక యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 14:12. నేను తండ్రి ఎద్దుకు వెళుచున్నాను గనుక నేను చెయ్యి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చెయ్యును, వాటికంటే మరి గొప్పయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నాను గనుక నేను చెయ్యి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:10-11 మరొకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరొకనికి ప్రవచన వరమును, మరొకనికి ఆత్మల వివేచన, మరొకనికి నానావిధ భాషలను, మరొకనికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. యోహాను సువార్త 16:7. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆ ధర్మకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. మత్తయి సువార్త 5:18. ఆకాశము భూమి గతించిపోయినే గాని ధర్మశాస్త్రంతో నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 3:16. ఆయన నామమందు విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచిన, ఆయన వలన కలిగిన విశ్వాసం మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలిగిను. మార్కు సువార్త 16:17-18. నమ్మిన వారి వలన ఈ స్వచ్ఛక్రియలు కనపడును, మూల భాషలో నమ్మిన వారి ఈ స్వచ్ఛక్రియలు వెంబడించిన, ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాష మాట్లాడుదురు, పాపములు ఎత్తి పెట్టుకుందరు, మరణకారణం ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. చివరిగా ఒక మాట, అపోస్తల కార్యముల గ్రంథం 4:12. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమున మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అదే ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవా యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ నీ నామమున సంవత్సరం జరుగుతుంది అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.